తిరుమలలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కూచిపూడి నృత్య పోటీల్లో పెదవడ్లపూడి నాగార్జున హైస్కూల్ విద్యార్థిని ఆనంద చంద్రికకు ప్రథమ స్థానం లభించింది. పెదవడ్లపూడి నాగార్జున హైస్కూల్ విద్యార్థిని ఆనంద చంద్రిక ప్రథమ స్థానం సాధించింది. ఈ సందర్భంగా చంద్రిక గురువు శివరామకృష్ణను అభినందించారు. అనంతరం డైరెక్టర్ రాఘవయ్య తదితరులు మాట్లాడారు. ఈ నెల 18 నుంచి 27వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర మహంతి కళావేదికలో జరిగినటువంటి కూచిపూడి భరతనాట్యం నృత్య పోటీల్లో అభినయ ఆర్ట్స్ మరియు హనుమాన్ అవార్డ్స్ వారు సంయుక్తంగా నిర్వహించినటువంటి పోటీల్లో సుమారు వీరు 26 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు. సుమారుగా 800 మంది పైన నాట్య కళాకారులు దానిలో భాగం వహించడం జరిగింది. పార్టిసిపేషన్ మరి వారి నైపుణ్యాన్ని చక్కగా ప్రదర్శించారు. దానిలో మా పెదవడ్లపూడి నాగార్జున హై స్కూల్ తరపు నుంచి మా విద్యార్థిని జి ఆనంద చంద్రిక మరి ఈ పోటీల్లో పాల్గొంది. దానిలో 800 మందిలో కూడా ప్రథమ స్థానం సాధించి మరి అవార్డుని అలాగే వారు ఇచ్చినటువంటి 4000 రూపాయల క్యాష్ ప్రైజ్ని గెలుచుకుంది. మరి ఈ క్లాసికల్ డాన్సెస్లో ఇంత ప్రతిభ సాధించాలంటే దానికి ఎంతో కృషి పట్టుదల కావాలి. అలాగే పిల్లలకి తల్లిదండ్రుల నుంచి కూడా ఎంతో ఎంకరేజ్మెంట్ కావాలి. ఇలా ఈ పాపని చక్కగా ఎంకరేజ్ చేసినటువంటి వారి తండ్రి గారు అయినటువంటి వెంకటేశ్వరరావు గారికి అలాగే ఉమామహేశ్వరి గారికి మా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. మరి ఈ చిన్నారి ఇంత చక్కగా నృత్య ప్రదర్శనలో రాణించటానికి ఎంతో కృషి చేసినటువంటి పాప గురువుగారైన చింతా శివరామకృష్ణ గారిని ప్రత్యేకించి అభినందిస్తున్నాం. అలాగే మరి మా స్కూల్ తరపు నుంచి మా ప్రిన్సిపాల్ మేడం గారు మాధవి మేడం గారు పాపకి ఎంకరేజ్మెంట్గా 2000 రూపాయలు క్యాష్ అవార్డుని ప్రజెంట్ చేయటం జరిగింది. మరి రాబోయే రోజుల్లో పాప ఈ ఫైన్ ఆర్ట్స్లో క్లాసికల్ డాన్స్లో ఇంకా ఉన్నత స్థానాలకి చేరాలని మేము స్కూల్ తరఫు నుంచి మరి మా అధ్యాపకేతర బృందం అందరం కూడా ఆ పాపకి సహకరిస్తూ మా వంతు బాధ్యతను మేము నిర్వహిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.